మరి కుటిల వర్తనుడు ఇంకెవాడంట వింటురా పనికి మాలవాడు ఇంకా పైన ఉంటుంది కదా దేవుని స్తోత్రం కలుగు కాక ఈ ముగ్గురు ఆ మూడు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ మా వాడు కన్నుగిట్టుచు కళ్ళతో సహాయ చేస్తాడంట. మనం యథార్థంగా మాట్లాడాలి. మన మాటలు ఎలా ఉండాలి చెప్పండి? ఉప్పు వేసినట్టు ఉండాలి. యేసుప్రభు చెప్తుంటాడు కదా, నీ మాట ఉప్పు వేసినట్టు ఉండాలి. కన్ను గిట్టడం, సైకిల్ చేయడం ఇట్లాంటివన్నీ దేవుని బిడ్డలకు ఉండే లక్షణాలు కావు ఇవన్నీ. దేవుని బిడ్డలు కన్ను గిడతారా? ఇంట్లో సైకిల్ చేస్తారా? చేయకూడదు. ఈ మొత్తము ఈ లక్షణాలను గల వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే బీద వాళ్ళు అవుతారంట. ఈ ఏ లక్షణాలు మళ్ళా చదవమ్మా? కన్ను గిట్టుచు ఈడు ఇంకా పైన ఉన్నాడు ఎవడు?